నిన్న షణ్ముఖ్, నేడు మాజీ సీఎం మనుమడు. డ్రగ్స్ కేసులో మాజీ సీఎం మనుమడు అరెస్ట్ చేసిన పోలీసులు. మరో ఇద్దరు కూడా అదుపులోకి. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ, భారీగా కొకైన్ స్వాధీనం. హైదరాబాద్ డ్రగ్స్ కి అద్దగా మారిందా అంటే అవుననే అనుకోవచ్చు. రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి వార్తలు కనిపిస్తూ ఉంటాయి. షేర్లింగంపల్లిలో జరిగింది ఈ ఘటన. ఈయన ఎవరో కాదు, మాజీ సీఎం రోషయ్య గారి మనవడు. ఈయనతో పాటు మరో ఇద్దరుని అదుపులో తీసుకున్నారు పోలీసులు. గచ్చిబౌలిలో రాడిసన్ హోటల్లో డ్రగ్స్తో పార్టీ జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు అర్ధరాత్రి గచ్చిబౌలి పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో మాజీ సీఎం రోషయ్య అల్లుడైన బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానంద్ ఉన్నాడు. పట్టుబడిన ముగ్గురు నుంచి పోలీసులు భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వివేకానంద్తో పాటు అతని ఇద్దరు స్నేహితులు కొకైన్ సేవించినట్టు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సో హైదరాబాద్లో డ్రగ్స్పై మీ అభిప్రాయం ఏంటి?